హలో అండి, అందరికీ అడ్వాన్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో శ్రీరాముని కళ్యాణము మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాము. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులలో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుడి జన్మదినంను ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసం మరియు రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా పట్టాభిషక్తుడు అవుతాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. అంతేకాదు, శ్రీరాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చెప్పుకుంటారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో చైత్ర శుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణంను ఎంతో వైభవంగా జరుపుతారు. రామ అనే 2 అక్షరాల రమ్యమైన పదమును పలకని జిహ్వే కాదు అంటారు పెద్దలు. పరమ పవిత్రమైన రోజుగా శ్రీరామ నవమిని భావించి శ్రీరామ కళ్యాణోత్సవాన్ని పల్లెలలో పట్టణంలో ఎంతో రమణీయంగా జరుపుకుంటారు. నేటికి భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే ఈ శ్రీరామ కళ్యాణోత్సవానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. నేటికి భద్రాచలంలో శ్రీరాముని పర్ణశాల భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ పర్ణశాలలోని దృశ్యాలను చూస్తుంటే మనకు రామాయణం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ పండుగను జరుపుకోవడానికి గల కారణం, అరణ్యవాస కాలంలో వారు కొంతకాలం ఈ భద్రాచలం ప్రాంతంలో నివసించారు. అందుకే ఇక్కడి భద్రాద్రి అంత ప్రఖ్యాతగాంచింది. శ్రీరామనవమి అంటే రాముడి పుట్టినరోజు. పుట్టినరోజున కళ్యాణం జరిపించాలి అన్న సాంప్రదాయంను ప్రారంభించిన వారు మన భక్త రామదాస్ గారు. దానికి భద్రాచలంను అద్భుతమైన కేంద్రంగా చేయటం ఒక విశేషం. రామ అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయంలో వెలుగొందుతున్న ఆ శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. నవమి మరుసటి రోజు దశమి నాడు శ్రీరాముని పట్టాభిషేకం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శ్రీరామ నవమి రోజున పూజా విధానం ఎలా జరుపుకోవాలో చూద్దాం. శ్రీరామ నవమి రోజున ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే పూజా మందిరంను మరియు ఇల్లును శుభ్రం చేసుకొని పూజా మందిరంలోని పటాలకు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి. అలాగే గడపకి పసుపు కుంకుమను మరియు ముగ్గులతో అలంకరించుకోవాలి. పచ్చని మామిడి తోరణాలను గడపకు అలంకరించాలి. నైవేద్యాన్ని సిద్ధం చేసుకొని దీపారాధన చేయాలి. ఈ విధంగా పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షా స్తోత్రము మరియు శ్రీరామాష్టకము వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటప్పుడు అరటి పండ్ల నివేదన తప్పనిసరి. నైవేద్యానికి పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరించాలి. దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించటం వల్ల మనుషులకు ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని అభిప్రాయం. అలాగే శ్రీరామ నవమి రోజున కళ్యాణం చేసినా చూసినా సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే లైక్ చేసి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.